నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. లాస్ట్ ఇయర్ చార్ట్ బస్టర్ గా నిలిచిన సాంగ్స్ లో రామ్ చరణ్ చిక్రీ చిక్రీ ఒకటి. ఇందులో చెర్రీ స్టెప్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ పాట రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ హుక్ స్టెప్ క్రియేట్ చేసిన వీడియోలే దర్శనమిచ్చాయి. సినిమాకు మంచి హైప్ తీసుకువచ్చిన ఈ పాటను ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేయగా మోహిత్ చౌహాన్ ఆలపించాడు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఇక తాజాగా జానీ మాస్టర్ ఓ డాన్స్ షోలో ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు. కూర్చుని లేచే స్టెప్స్ తాను కంపోజ్ చేశానని, కానీ క్రికెట్ బ్యాట్ స్టెప్ మాత్రం రామ్ చరణే కంపోజ్ చేశాడని తెలిపాడు. జానీ మాట్లాడుతూ హుక్ స్టెప్ చరణ్ అన్న వేరేలా కంపోజ్ చేశారు. బ్యాట్ స్టెప్ దాన్ని పట్టుకునే ముందు వచ్చే డాన్స్ స్టెప్ ఆయనే క్రియేట్ చేశారు. ఏ రోజు ఆయన క్రెడిట్ తీసుకోరు, మనకే చేస్తారు అని చెప్పాడు. ఎందుకిలా అని అడిగితే ఐడియా నాది, కానీ దాన్ని ఇంకాస్త బెటర్గా మార్చి ఇది వర్కౌట్ అవుతుందని నమ్మినందుకు ఆ క్రెడిట్ మీకే చెందాలి అని అన్నారని చెప్పాడు. రామ్ చరణ్ విషయానికి వస్తే ఆయన చివరిగా నటించిన గేమ్ చేంజర్ డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం పెద్ది అనే స్పోర్ట్స్ డ్రామా మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. అయిపోయిందా? మొత్తం అయిపోయినాయా? సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.